ఉదయం నల్గొండ జిల్లా కొర్లపహాడ్లో ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసుకున్నారు. రాళ్లు కత్తులతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గ్రామంలో అదనపు ఫోర్స్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చామన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. పోలింగ్ కౌంటింగ్ ముగిసే వరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టామని అంటున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికలు శాంతి భద్రతల నడుమ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది. కౌంటింగ్ మూసే వరకు కూడా ఇదే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కౌంటింగ్ జరిపించేందుకు కూడా పోలీస్ శాఖ సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే శాంతి భద్రతల ఏర్పాట్లకు సంబంధించి మొత్తం మాట్లాడడానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు. సార్ చెప్పండి, ఎన్నికలు పోలింగ్ ఎలా జరుగుతూ ఉంది? కౌంటింగ్ కూడా చాలా ముఖ్యం కాబట్టి ఎటువంటి ఏర్పాటు చేశారు? పోలింగ్ నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తంలో ఇప్పటి వరకు ఐ థింక్ లాస్ట్ 4 అవర్స్లో కూడా పీస్ఫుల్ అవుతున్నది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ జరగలేదు. రాత్రి ఒక 2-3 ఇష్యూస్ అయినా కూడా అవన్నీ కూడా మనం హ్యాండిల్ చేసినాము. అదేవిధంగా కేసెస్ కట్టి కఠిన చర్యలు తీసుకుంటాం వాటి మీద. ఆ కౌంటింగ్కి సంబంధించి కూడా మనము బందోబస్తు అంతా కూడా ఒకసారి మళ్ళీ రీషఫల్ చేసి ఎక్కడ కాంప్లికేట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ వాళ్ళని రీడిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సార్, పోలింగ్ ఒక ఎత్తు అయితే కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా చాలా కీలకం అని చెప్పొచ్చు. అంటే అతి సమస్యాత్మక ప్రాంతం కావచ్చు, సమస్యాత్మక ప్రాంతం ఎటువంటి బందోబస్తు? అంటే మనం ఆల్రెడీ అక్కడున్న లోకల్ సిచ్యువేషన్ ప్రకారం ఎక్కడెక్కడ మనం గొడవలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాని ప్రకారమే మనము బందోబస్తు స్కీమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు కౌంటింగ్ సమయంలో మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, అంచనాల ప్రకారం మళ్ళీ ఫోర్స్ అనేది రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కడెక్కడ అవసరం లేదు చూసి దాని విధంగా మనం ప్లాన్ వేస్తున్నాం. సార్, కొర్లపాడు ఉర్మడ్లలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇంకా ఎక్కడెక్కడ మీ దృష్టికి వచ్చాయి ఎన్నికల సందర్భంగా గొడవలు ఏమైనా జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు ఓన్లీ రాత్రి కొర్లపాడులో ఒక చిన్న ఇష్యూ అయినది. ఇప్పుడు ఉర్మడ్లో కూడా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్ నౌ. ఎక్కడైనా కూడా ఇష్యూస్ అయినా కూడా ప్రాంప్ట్గా పోలీస్ సిబ్బంది రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా ప్లాన్ వేస్తున్నాం. సార్, కౌంటింగ్ పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి కావచ్చు, కవ్వింపు చర్యలకు పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఉందా? ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు? ఇప్పుడు పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉందండి. ఇప్పుడు ఎక్కడ కూడా మనం కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా నో ర్యాలీస్ ఆర్ పర్మిటెడ్. ఏదున్నా కూడా మళ్ళీ పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఆర్ఓ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మనం ఏమైనా ఆలోచిస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ నో ర్యాలీస్ పర్మిటెడ్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది రిజల్ట్. సార్, చివరిగా చెప్పండి, అక్కడక్కడ ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అభ్యర్థులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? అంటే శాంతి భద్రతల విషయంలో ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఎవరైనా సరే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఓటు వేయాలండి. ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని ప్రలోభానికి గురి చేస్తున్నారు, వాళ్ళ మీద ఏమైనా ప్రెషర్ పెడుతుంటే మాకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యి ఆ ఇష్యూని క్లియర్ చేసే బాధ్యత మాది. అదేవిధంగా ఎవరైనా అన్నెసరీగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేద్దాము, ఏదో ఒక గొడవ చేసి ఏదో ఒకటి డిస్టర్బ్ చేద్దాము అని ప్లాన్ వేస్తే మాత్రం వాళ్ళ మీద తప్పనిసరిగా కఠిన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ అయితే శాంతి భద్రతల నడుమ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ఇదే శాంతియుత వాతావరణంలో కౌంటింగ్ జరిపించేందుకు కూడా అన్ని చర్యలు చేపడతామని కూడా ఇటు జిల్లా ఎస్పీ చెప్తా ఉన్నారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కూడా జిల్లా ఎస్పీ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రాజ్తో కిరణ్, ఐ న్యూస్, నల్గొండ.